మెరిసే ఒక సముద్ర గుహలో కొంచెం బిడియంగా ఉండే ఆక్టోపస్ గ్లింట్ ఉండేవాడు. అతని కుమారుడు డాజిల్ మాత్రం డిస్కో బాల్లా మెరిసిపోతూ ఉండేవాడు. డాజిల్కి స్కూల్ మొదటి రోజు. గ్లింట్ సముద్రంలో ఉన్న ప్రతి ప్రమాదాన్ని చెబుతూ ఇది వద్దు, అది వద్దు అని జాబితా చదివాడు. స్కూల్లో కొంతమంది పిల్లలు డాజిల్ను ఆటపట్టించారు. అప్పుడు ధైర్యంగా, భయంకరమైన సాండీ అబిస్కి వెళ్లే సవాల్ను డాజిల్ స్వీకరించాడు. భయంతో డాజిల్ ఇంకా ఎక్కువగా వెలిగపోయాడు. ఆ వెలుగు వస్తువులు సేకరించే బార్నబీ దృష్టిని ఆకర్షించింది. అతడు మృదువైన, బుడగల వలలో డాజిల్ను పట్టేశాడు. ఇది చూసిన గ్లింట్ షాక్ అయ్యాడు. అప్పుడు స్నాప్, స్నాప్ అని పెద్దగా శబ్దం చేసే చురుకైన పిస్టల్ శ్రింప్ స్నాపి, వెళ్దాం, వెంబడిద్దాం అని ప్రోత్సహించాడు. మొదటిసారి భయపడుతూ అయినా గ్లింట్ ఇంటి నుంచి బయలుదేరాడు. పక్కనే స్నాపీ ఉత్సాహంగా వచ్చాడు. వారు చిన్నగా తిరుగుతూ ఉండే నీటి ప్రవాహంలో ప్రయాణించారు. అక్కడ ఇద్దరూ మరిచిపోతూ ఉండే గాలి నిండిన పఫర్ ఫిష్లు స్నేహితులయ్యారు. ఒక పాత నౌక శిథిలంలో లుడ్విగ్ అనే లాబ్స్టర్ను కలిశారు. అతడు ఒక జ్ఞానమున్న వృద్ధ రాజులా మాట్లాడేవాడు. చీకటి లోయలో గ్లింట్ తన వెలుగుతో చిన్న ఆంగ్లర్ ఫిష్ పిల్లలతో ఆటలాడాడు. ఆనందంగా కదిలే జెల్లీ ఫిష్ల మీద దూకుతూ ముందుకు వెళ్లారు. అవి ట్రాంపోలిన్లా పనిచేశాయి. తెలివైన, కొంచెం స్టైల్ ఉన్న డంబో ఆక్టోపస్ గ్లింట్కి వెలుగును నిల్వ చేసే ఒక మాయ ముత్యాన్ని ఇచ్చింది. అనుకోకుండా వారు మెల్లగా నడిచే మేనటీస్ల డ్యాన్స్ పార్టీలో చేరిపోయారు. పాత, భూతంలా కనిపించే వలల అడవిలో నుంచి గ్లింట్ ధైర్యంగా అందరినీ తీసుకెళ్లాడు. వారికి ఒక మ్యాప్ దొరికింది. డాజిల్ మారినాలో ఉన్న బార్నబీ బార్జ్లో బంధించబడ్డాడని తెలిసింది. ఆటపట్టించే చిన్న తిమింగలం వారిని మింగి అచ్చు అంటూ తుమ్మి లక్ష్యానికి దగ్గరగా వదిలేసింది. మారినాలో ఖజానాలతో కప్పబడ్డ ఒక తెలివైన చేప ఒక రహస్య పైప్ను చూపించింది. బార్జ్లోని గందరగోళంగా పరుగెత్తే పైపులలో వారు వేగంగా దూసుకెళ్లారు. అక్కడ డాజిల్ కనిపించాడు. దిగులుగా, వెలుగు మసకబారిపోయి ఇతర బంధించబడిన సముద్ర జీవులతో కలిసి ఒక ట్యాంక్లో ఉన్నాడు. గ్లింట్ వెంటనే ఒక చక్కని ప్లాన్ వేశాడు. అందరం కలిసి డాజిల్ను విడిపిద్దాం. గ్లింట్ ఒక్కసారిగా వెలుగంతా ఆపేశాడు. గది మొత్తం చీకటి, నవ్వులు, గందరగోళం. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని అందరూ పైపులలోకి పారిపోయారు. బార్నబీ వెంబడించాడు. ఒక తాళం వేసిన డ్రెయిన్ దగ్గర గ్లింట్ తన శరీరాన్ని చిన్నగా ముడుచుకుని రంధ్రాల గుండా వెళ్లి అందరినీ విడుదల చేశాడు. ఒక్కసారిగా వారు తెరిచిన సముద్రంలోకి వచ్చారు. అద్భుతమైన, వెలిగే కలయిక. ఇంటికి తిరిగే ప్రయాణం కొత్త స్నేహితులందరితో కలిసి ఒక పెద్ద ఆనంద పరేడ్గా మారింది. మొత్తం రీఫ్ సంబరాలు చేసుకుంది. గ్లింట్ హీరో అయ్యాడు. డాజిల్ తన వెలుగును నియంత్రించుకోవడం నేర్చుకున్నాడు. ఇప్పుడు అందరూ గ్లింట్ గుహలో చేరి ఆ గొప్ప సాహస కథను వింటున్నారు. ఇలా డాజిల్ వెలుగు అందరికీ ప్రకాశిస్తుంది. గ్లింట్ ధైర్యం మాత్రం ఎప్పటికీ చెప్పుకునే కథగా మారింది. Hey everyone, thanks for watching the video. Don't forget to like, subscribe, share, and hit the bell icon. Subscribe, share, hit the bell. Like, subscribe, share, comment.